లో మనం ఇచ్చిన లెవెల్స్ ఇవి. బట్ మార్కెట్ ఏం చేసింది, మనం ఇచ్చిన ఈ రెడ్ జోన్, ఎల్లో జోన్ అండ్ గ్రీన్ జోన్ కంటే కూడా మార్కెట్ కింద ఓపెన్ అయింది. సో మన స్ట్రాటజీ ప్రకారము ఈ లెవెల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి కింద ఓపెన్ అయితే ఏం చేయాలి అనేది మన ఛానల్లో కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో గురించి తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చి దాని తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ జోన్స్ కింద వచ్చింది. సో జోన్స్ కింద మన లెవెల్స్ కింద వచ్చింది కాబట్టి కంపల్సరీ మనం ఈరోజు ఓన్లీ పీఈ వైపు మాత్రమే ట్రేడ్స్ అనేటివి తీసుకుంటాం. కాల్ వైపు అస్సలు ట్రేడ్ చేయం. ఇది బేసిక్ రూల్ అనమాట ఈ స్ట్రాటజీలో. సో ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్లో ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ రాగానే ఇక్కడ మనకి 87 పాయింట్స్ అనేటివి వచ్చాయి. 87 పాయింట్స్ అనేది నాకు తెలిసి మంచి ట్రేడ్ అనమాట. ఇది జస్ట్ ఇన్ ఏ క్యాండిల్ ఆర్ 2 క్యాండిల్స్లో మనకు వచ్చేసింది అనమాట ఈ టార్గెట్ అనేది. దాని తర్వాత చిన్న ట్రేడ్స్ అనేటివి ఉన్నాయి, బట్ ఇవి చాలామంది క్యాప్చర్ చేయలేకపోవచ్చు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది. ఇక్కడ ఈ ట్రేడ్ రాగానే మనకి 124 పాయింట్స్ 125 పాయింట్స్ అచీవ్ చేసింది. సో ఈరోజు కూడా మనము మన లెవెల్స్ కాని ప్లేస్లో కూడా మనం ఒక 200 పాయింట్స్ అయితే తీసామన్నమాట. ఓకే, మీకు ఈ స్ట్రాటజీ గురించి కంప్లీట్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్స్ పెట్టండి. నేను మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి చూస్తాను. మన ఛానల్లో ప్రతిరోజు మనం ఈ లెవెల్స్ ఇస్తామండి. మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం, మనం ఇలాంటి లెవెల్స్ ఇస్తాం. రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్. గ్రీన్ జోన్ వస్తే బై, రెడ్ జోన్ వస్తే సెల్, ఎల్లో జోన్లో వెయిట్ అండ్ సీ ఏ సైడ్కి వెళ్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ ఈ జోన్లో జాగ్రత్తగా ఉండాలి. సింపుల్. ప్రతిరోజు ఫ్రీగా లెవెల్స్ ఇస్తానండి, వితౌట్ ఎనీ కాస్ట్. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు మార్కెట్ కంటే ముందే మనం ఈ లెవెల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీగా తీసుకొని మీరు ప్రతిరోజు మినిమం 80 పాయింట్స్ అండ్ 120 పాయింట్స్ 200 పాయింట్స్ వచ్చాయండి. 200 పాయింట్స్ అంటే ఒక లాట్ తీసుకున్నా కానీ 6000 రూపీస్. నేనేమంటున్నానంటే, నేను చెప్పడం 200 పాయింట్స్, మీరు కనీసం దాంట్లో 50 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ తీసుకున్నా కానీ మీరు ఒక 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేటివి అలా యూజ్ అవుతాయి. లెవెల్స్ బ్రేక్ అయితే ఏం చేయాలి అనేది కూడా ఆ వీడియోలో మెన్షన్ చేసి ఉంది. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోని నిదానంగా ఓపిక చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ.